నువ్వు టైంకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టక అకాల వర్షాలకి ధాన్యం తడుస్తుంది, రంగు మారుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, మాయిశ్చర్ పర్సంటేజ్ పెరిగిపోతుంది. లేదు, నువ్వు ఏప్రిల్ మే దాకా, నువ్వు మే ఎండింగ్ దాకా ప్రొక్యూర్మెంట్ అయితే లేదు. ఈ ఎండలకి మొత్తం నూకలైతాయి, నూకల శాతం పెరుగుతుంది. సమయానికి నీ ప్రభుత్వం పనిచేయక ఈ పనికి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నాడు ఈయన. సుతిలి లేదు, బియ్యం సంచులు లేవు, హమాలీలు లేదు. ఏమండి, నేనే గడ్డం మీసాలు లేకుండా వచ్చిన పార్టీలో యాదుందా 9 ఏళ్ళ. ప్రతి సంవత్సరం ఇదే ప్రెస్ మీట్ పెడతా ఉంటాం, ఈ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెడతాం. గడ్డలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, తెల్లకు కూడా అవుతున్నది గడ్డం. మళ్ళా గదే సబ్జెక్ట్ మాట్లాడడం. హమాలీలు లేదు, గన్నీ బ్యాగ్స్ లేవు, సుతిలీలు లేవు, ఇవన్నిటికీ కేంద్రం పైసలు ఇస్తుంది. లారీలు లేవు, ఇసుక తోలనీకి లారీలు ఉన్నాయి, ఇసుక తోలనీకి లారీలు వస్తాయి. దొంగ ఇసుక రవాణా, దొంగమరం ఎమ్మెల్యేలు సంపాదిస్తారు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు సంపాదించారు. దానికి లారీలు కొరతనే ఉండదు. ఏనా విన్నారా అండి? లారీల కొత్తతోటి ఇసుక సప్లై ఇసుక దందా ఆగిందని చెప్పండి, ఎవరైనా చెప్పండి. దీనికే వస్తుంది కొరత, వడ్లకే వస్తుంది. రైతుల మీద చిన్న చూపు. సమయానికి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఈ పంచాయతీల నుండి నువ్వు ఇయ్యాల్సిన ఇంకా 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేస్తావు. ఇది డిలేడ్ ప్రొక్యూర్మెంట్ అవుతున్నదో ఇది టోటలీ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎక్కువ ప్రొక్యూర్ చేయొద్దు, మా మీద బర్డన్ ఎక్కువ పడొద్దు, ఎంత పని తగ్గించుకుంటే ఎంత. మక్కలకు కూడా అదే వేసిరి. మక్కలన్నీ 400-500 రూపాయలు తక్కువ అమ్ముకున్నాక అప్పుడు పెడతారు. ఈయన మళ్ళా ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈడ వారవోస్తా, బీజేపీ ఆఫీస్ ముందర వారవోస్తా, కిషన్ రెడ్డి ఇంటర్ ముందర వారవోస్తా, అరవింద్ ఇంటర్ ముందర వారవోస్తా, ఇతర నాయకుల ఇండ్ల ముందర వారవోస్తా. నీ చేతగాంతనం, అసమర్థత, అన్నిటికంటే మించి అవివేకం ఇట్లా మాట్లాడు. ఇది టోటల్ గా నీ అసమర్థతనే కాదు, రాష్ట్రానికి అరిష్టం ఇట్లా వారవోస్తా అని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది. నీ వల్ల అరిష్టం కలుగుతున్నది రాష్ట్రానికి. నీ చాతగాంతనం వల్ల రైతులు గోసగుచ్చుకుంటున్నారు. అందుకనే చెప్తా, స్టేచర్ లేదు నాకు ముఖ్యమంత్రి స్టేచర్. లిల్లీ ఈజ్ వెరీ సిల్లీ. లిల్లీపుట్ అంటే ఇప్పటి నుంచి లిల్లీ రాసి పెట్టుకోరు. లిల్లీ అంటే లిల్లీపుట్. నువ్వు ఎంతైతే ఇస్తా అంటున్నావో కేంద్రానికి ఇస్తలేవు, మళ్ళా ఇక్కడికి వచ్చి పనికి వాళ్ళ రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నావు. ఒకటి సరే, ఒకవేళ చెప్పిందే నిజం అనుకో, నిజం కాదు, నీ దగ్గర ఎక్కువ వండుతున్నది పీకుతున్నది అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్. నీ దగ్గర ఎంత ఎక్కువ వండుతుంది ప్లానింగ్ లేదా? ప్రపంచంలో డిమాండ్, బియ్యం డిమాండ్ పెరుగుతున్నది. 55 కోట్ల మెట్రిక్ టన్ల డిమాండ్ ఉన్నది ప్రపంచంలో, ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. ఎఫ్సిఐ దందా చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదు అని 1,00,000 సార్లు చెప్పినావు ఆ పాత ముఖ్యమంత్రికి, ఇప్పుడు ఈయనకి. ఎఫ్సిఐ ఫుడ్ సెక్యూరిటీ, దేశం యొక్క ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత కొనుగోలు చేస్తాం, మన సరఫరా, మన సిఎంఆర్ దీనికోసం ఎంత అవసరమో అంతనే ప్రొక్యూర్ చేయగలుగుతుంది. ఎక్కువ చేసుకుంటే మురిగిపోయి ఖరాబ్ అవుతుంది. దందా చేయదు కేంద్ర ప్రభుత్వం, మీరు చేసుకోవచ్చు. ఇది 1,00,000 సార్ల మీకు కమ్యూనికేషన్ కూడా ఇచ్చిండ్రు. మీరందరూ ఇదే ఫ్రెండ్స్ ఉంటారు నా ముందర, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మీరు ప్లానింగ్ చేసుకోండి, మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి, మీరు రైస్ బ్రాన్ ఇండస్ట్రీలు పెట్టుకోండి, మీరు ఎక్స్పోర్ట్స్ చేసుకోండి, ఇంకేమన్నా చేసుకోండి, మేము ఇంత తీసుకోగలుగుతాము అని చెప్పింది. చెప్పినందుకు తక్కువేం తీసుకుంటలేదు. మీరు ఇస్తా అన్నది కూడా ఇవ్వలేదు మీరు. ఎందుకంటే మీ ప్రొక్యూర్మెంట్ చాతగాని ప్రొక్యూర్మెంట్, మీరు పని చేస్తలేరు. రైతులను గోసగుచ్చుతున్నారు, రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇట్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ మోడర్న్ మార్కెట్స్ ఫర్ ఎఫిషియంట్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రి ప్రొడ్యూస్, మోడర్న్ ఫెసిలిటీస్ ఇన్ మార్కెట్ యార్డ్స్ ఉన్నాయండి. ఒక మార్కెట్ యార్డ్ బాగా చేసింది, మోడర్న్ ఫెసిలిటీ మార్కెట్ యార్డ్ బాగా చేసిందా? పంజాబ్లో ఎన్నడూ బీజేపీ రూల్ చేయలేదు బ్రదర్. ఈయన పంజాబ్లో తీసుకుంటున్నారు, ఈడెందుకు తీసుకోరు?
పంజాబ్ లో కూడా వాళ్ళు కూడా 7-8% తక్కువ ఉన్నది, నువ్వు 26% తక్కువ నువ్వు. ఆడ మార్కెట్ యార్డ్లు చూసుకోపోయి ఫెసిలిటీస్ చూసుకోపోసారి పోయి. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, లేదా అప్పయపు ఆ ప్రెసిడెంట్ రూల్ అవి పెట్టుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ గవర్న్ చేస్తే చేసుకుంటే ఇవన్నీ రైతులకు గోసపుచ్చుకో. ఊరికే పనికిమాలిన రాజకీయాలు చేయడం మానేసి. ఈయన మళ్ళా ఒక అగ్రికల్చర్ పాలసీ లేదు, ఇలా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పనిచేయదు, ఈయన ఒక ముందు చూపు లేదు, అదే చిత్తశుద్ధే లేదండి.